హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి, దీపావళి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజైతే మాకు నోములు ఉన్నాయి. మా తోడికోళ్ళు చేస్తారనమాట నోములు. మేమైతే పెట్టుకోము, గుడి దగ్గర పెట్టుకుంటాము. వాళ్ళు సింగరాయి కొండలు అంతా ఉన్నప్పుడు కలిసే చేసుకునే వాళ్ళము. బెంగళూరుకి వెళ్ళాక మాకు కుదరక వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోలేక వాళ్ళు అక్కడ చేసుకుంటారు, మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ మేము గుళ్ళో దేవుడి దగ్గర పెట్టేసుకుంటాము. ఇప్పుడైతే నేను దానికి ప్రసాదాలు చేస్తున్నానండి. ఇదైతే పూర్ణాలకి సుఖీ అంటాం మా వైపు. సుఖీకి పిండి కలిపి పెట్టున్నాము. నేనైతే పాయసం చేశాను అనమాట. ఇంకా కేసర్ చేశాను. కనిపిస్తుంది కదా, ఇరుకిరుగ్గా చిన్నీళ్ళు కదా, ఇరుకిరుకులు అన్నీ పడిపోతున్నాయి. కేసరి చేసేసాను. ఇంకా వడలు పొంగలి అత్తమ్మ చేస్తారు. నేను ఈలోపు ఇక్కడ దేవుడి దగ్గర సెట్ చేసుకుందామని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ముందు ముగ్గేసే ముందు పీఠం పెట్టుకుంటామండి. ఇలా పీట మీద ముగ్గేసి బియ్యం వేసాను. బియ్యం వేసి పసుపు కుంకుమ పెట్టానండి. ఇలా పటం పెట్టేశాను. ఇదన్నమాట నా ఫైనల్ డెకరేషన్. ఎల్ఈడి లైట్స్ తీసుకున్నాను కదా, అదిగోండి. స్వామివారు చాలా బాగున్నారు కదా. ప్రసాదాలు కూడా రెడీ. పాయసం, పొంగలి, కేసరి, వడలు, సుఖీలు అత్తమ్మ వేస్తున్నారు. ఇంకా పూర్ణాలు. ఇదిగోండి, మా ఇంటికి ఈ ఇయర్ కూడా డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. కొడుకు కోసం తండ్రి తిప్పాలండి ఇవి. రుత్విక్, హ్యాపీ దివాళీ చెప్పు. చాలా బాగా వచ్చింది కదా ఆ డెకరేషన్. అది ముందు పక్క, ఇప్పుడు వెనక పక్క కూడా మీకు చూపిస్తాను నేను. వారు పూజ చేస్తున్నారండి. ఇంటికి పెద్దోళ్ళు చేయాలంటారు కదా, అదే మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు కదా. ఈరోజు మా డెకరేషన్ ఎట్లా ఉంది దేవుడి దగ్గర చెప్పండి. నాకైతే హెల్త్ బాగాలేదు కదా, అందుకే సింపుల్గానే చేసుకుంటున్నాను డెకరేషన్ కూడా. లాస్ట్ ఇయర్కి ఇయర్కి మీకే తేడా తెలుస్తుంటుంది కొంచెం. ఓం నమ శివాయ. మూడు ముక్కలైంది టెంకాయ. ఓం శివోహం, ఓం శివోహం. అది ఎక్కడంటే అక్కడ పడే ఎదురుతూ, సరేనా? బుజ్జి చేతికి ఎంత రౌండ్ లేని రౌండ్లు తిప్పాలి. ఇలా మేము త్వరాలు గుళ్ళోనే కట్టేసుకుంటాం అన్నమాట. స్టార్ట్ అయినాయండి గోల. అదేదో పాము టపాస్ అంట, పాములానే ఉంది అది, చూడండి
అది ఎట్ట కాలుతుందో చూద్దాము. అంతేనా? పాములాగా వెళ్ళడం అనమాట అది నేరుగా. ఏదే చాటి దగ్గర పెట్టుకోరా. ఆఫ్ చేస్తున్నా. హెలికాప్టర్ టపాస్. ఎటు పడిందండి అది పైకి వెళ్ళి? తర్వాత ఏం చేస్తుందో నాకు తెలియదు. చెవులు వదులుతాయేమో. వాళ్ళ వెలిగిస్తున్నారు. 1000 వాళ్ళ లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాకు అందిస్తుంటే నేను కాల్చుకునేదాన్ని. ఇప్పుడు మా ఋతుగాడికి నేను అందిస్తున్నాను కూర్చొని. కాల్చే రోజులు పోయినాయండి, కాల్పించే రోజులు వచ్చేసాయి. నాకు నా చిన్నప్పుడు రోజులే గుర్తొస్తున్నాయి. మా అమ్మ ఇట్టే నాకు కాల్పించేది. దూరంగా పెట్టినానా? ఇట్టే కాల్పించేది. చేతికి అన్నీ అందిస్తూ ఉండి కాల్చుకుంటూ ఉండేదాన్ని. మా డాడీ గారు నాకు కాల్పించేవాడు. ఈమా జాగ్రత్త. సూపర్ ఋతు. హ్యాపీ దివాళీ చెప్పు నానా. ఋతు హ్యాపీ దివాళీ చెప్పు. ఇప్పుడు వచ్చిందండి అసలైన దీపావళి. ఋతు కాకర పువ్వులతో. ఋతు ఏం కాలుస్తున్నావు ఋతు? కాకర ఒత్తులు. రండి మా దీపావళి. ఇంకా వెళ్ళి భోజనాలు చేస్తాయి కాల్చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా సేఫ్గా హ్యాపీగా దివాళీ చేసుకోండి. చేతులు కాలుతాయి, జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ మమ్మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.